వీడు పాములు పట్టేవాడు కదా. ఆ విషయం నీకెలా తెలుసత్తా? ఇంతకు ముందు కూడా నాకు చాలాసార్లు హెల్ప్ చేశాళ్లే. అవునా? అయితే ఇప్పుడెందుకు వచ్చినట్టు మరి? ఎవరిని కలవడానికి వచ్చినట్టు? అదే అర్థం కావట్లేదు. ఇంట్లో పాము ఏదైనా కనిపించుంటే అరిచి గోల చేసేవాళ్ళు. అసలు మన ఇంట్లో వాళ్ళకి పాములు పట్టేవాడితో పనే ఉంటుంది. ఎవరు పిలిపించుంటారు? పాముల వాడితో ఎవరు పని పెట్టుకుంటారత్తా? లేదే, ఏదో జరుగుతోంది. మనం కనిపెట్టాలి. పద. దుర్గా, నీ చేత్తో స్ట్రాంగ్గా కాఫీ ఇస్తావా? అలాగే అండి. ఈ బ్యాగ్ లోపల పెట్టి కాఫీ తీసుకొస్తాను. అసలు ఏముందా బ్యాగ్లో? ఏం లేదు. ఏమీ లేనప్పుడు అంత జాగ్రత్తగా ఎందుకు పట్టుకున్నావు? అంటే ఈరోజు ఫస్ట్ నైట్ కదా, ఫేస్ ప్యాక్ కోసమని బ్యూటీ పార్లర్ వాళ్ళకి కాల్ చేసి మెటీరియల్ తెప్పించాను. ఓహో, బ్యూటీ పార్లర్ బ్యాగా? ఏంటి, నైట్ అందంగా కనిపించాలనే? నీకు విషయం తెలుసా? ఈ మేకప్లు ఏమీ లేకపోయినా నువ్వు అందంగానే ఉంటావు. ఏమైంది దుర్గా? అబ్బే ఏం లేదండి, చేజారింది అంతే. అవును, మేకప్ మెటీరియల్ ఉందన్నావు, మరి బ్యాగ్ కింద పడితే సౌండ్ కూడా రాలేదేంటి? అసలు వాళ్ళు మేకప్ మెటీరియల్ పంపించారా లేదా? అర్జున్, ఏంటా బ్యాగు? దుర్గా బ్యూటీ పార్లర్ నుంచి ఫేస్ ప్యాక్కి కావాల్సిన మెటీరియల్ ఏవో తెప్పించిందంట. అవునా? మేకప్ మెటీరియల్ అయితే నాకు కూడా ఉపయోగపడుతుంది. నేను చూస్తాను, ఇటు. అదేంటమ్మా అలా లాక్కున్నావు? తను చూస్తానంది కదా. ఇవి నా కోసం తెప్పించుకున్న వస్తువులు. నేను వాడుకున్న తర్వాత ఇస్తాను, అప్పుడు చూడండి. పద. కాఫీ. ఏమండి, కాఫీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ పాము ఎక్కడికి వెళ్ళినట్టు? షో, ఇప్పుడు అది ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి? ఈ లోపు అది ఎవరినైనా కాటేస్తే అయ్యో, ఏం చేయాలి? ఇష్టం లేకుండా ఏమేమో జరిగిపోతుండాయి. ఇష్టం లేకపోయినా అల్లుడి కోసం నేను కూడా ఏమేమో చేయాల్సి వస్తుండాది. మా ఎన్నేమో చెప్పినా వినడు, మా అల్లుళ్ళు కూడా వినట్లేదు. నోరేసుకుని నేను మాట్లాడడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు.
ఇష్యేమిరా? పెద్దోడా, చిన్నోడా, మధ్యోడా? ఎవర్రా అంటే మాట్లాడకుండా ఇష్యూ ఇష్యూ. పాము 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 పాము! చిరు చిరు, అర్జున యాడుండారా? బిన్న రండి, పాము వచ్చినది. నన్ను కాటేసేలా ఉండదురా. బిన్న రండిరా. పాము పాము! రే, ఈ గదిలోంచి బయటికి రాకుండా ఈ పావు కాటేసేలా ఉండదురా. బిన్న రండిరా. రే, ఏడుండారా? చిరు, అర్జున యాడుండారా? బిన్న రండి. అత అత ఏమైంది? పావురా? పాము! వాడిచ్చిన పాము ఈ గదిలోకి వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. అరే, తొందరగా పావులు పట్టే వాళ్ళు పిలవండి రా. స్నేక్ సొసైటీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారు. వాళ్ళొచ్చిందాక పావు చూస్తా ఉండదే ఏమే? అతను కాటేసే మాదిరి ఉండదే. నేను పట్టుకుంటానులే. పాముకి ప్రాణం తీయాలని ఉండదు. జనాలందరూ చుట్టూ చేరితే ఆ భయంతో పడగ విప్పుతుంది. అంతేకాని దానికి ఎవరిని కాటేయాలని, చంపేయాలని ఉండదు. బానే చెప్తున్నావు కబుర్లు. కాస్తుంటే మా వదిని కాటేసుండేది. అసలు ఇంట్లోకి పామెలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చుంటారు? నాకు తెలిసి ఖచ్చితంగా దుర్గే ఈ పామును తెప్పించుంటుంది.